హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో మన ట్రెడిషనల్ స్వీట్ అయిన నేతి బొప్పట్లను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం బొప్పట్లను ట్రై చేసే వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేయడం అయితే జరిగిందండి. నేను చెప్పిన కొలతలతో బొప్పట్లను చేశారంటే చాలా ఈజీగా అయిపోతాయి. అలాగే మృదువుగా చాలా టేస్టీగా వస్తాయి. అలాగే ఏ సందర్భంలోకైనా ఏ పండగలోకైనా బొప్పట్లను చేయాలంటే ఓసారి ఈ స్టైల్లో చేసి చూడండి. మరి లేట్ చేయకుండా నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ బొప్పట్లను ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ నేతి బొప్పట్లు తయారు చేసుకోవడానికి ముందుగా మనం పిండిని నానబెట్టుకోవాలి. పిండి కలుపుకోవడానికి ఫ్రీగా ఉండే ఒక గిన్నె తీసుకోండి. అందులోకి 250 గ్రాములు అంటే పావు కేజీ దాకా మైదా పిండిని తీసుకోండి. మైదా పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి పావు స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. పిండిలో కన్ఫామ్గా సాల్ట్ వేయాలండి, లేకుంటే టేస్ట్ ఉండదు. సాల్ట్ వేసాక ఒకసారి పిండినిలా కలిపేసుకుంటూ ఇందులోకి నీళ్లు కొంచెం కొంచెం వేసుకుంటూ పిండినిలా స్టిక్కీగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఒక 3 నిమిషాలు బాగా కలుపుకోండి. పిండి ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా తయారవుతుందని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి ఒక 2 గంటల పాటు నానబెట్టుకోండి. పిండి నానేలోపు మనం పప్పును నానబెట్టుకుందాం. పావు కేజీ పిండికి పావు కేజీ దాకా పచ్చిశనగపప్పుని బౌల్లో వేసి ఒకసారి కడిగి పెట్టుకొని ఇందులోకి 2 గ్లాసుల దాకా వాటర్ని పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోండి. ఒక గంట తర్వాత ఈ నానిన పప్పుని నీళ్ళతో సహా కుక్కర్లోకి వేసేసుకోండి. 4 లేదా 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూస్తే పప్పు ఈ విధంగా ఉడకాలన్నమాట. ఇప్పుడు ఈ పప్పులోకి నీళ్ళంతా వడగట్టుకొని పప్పుని మిక్సర్లోకి వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ పప్పులోని వాటర్ని వేస్ట్ చేయకుండా పప్పుచారుకైనా లేదంటే సాంబార్ చేసేటప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి పావు కేజీ పిండికి పావు కేజీ దాకా బెల్లాన్ని మెత్తగా దంచుకొని వేసుకోండి. బెల్లం వేసుకున్న తర్వాత ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్న పప్పుని వేసేసేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని, 1/2 స్పూన్ దాకా యాలకుల పొడిని వేసేసుకోండి. ఇవన్నీ వేసాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగిపోయి ఇలా కొంచెం పలచబడుతుందన్నమాట. అయినా కూడా మీరు కంగారు పడద్దు. ఇది 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీదుగా కుక్ చేస్తే దగ్గర పడిపోతుంది. ఇలా గరిటితో చిక్కబడేంత వరకు తిప్పుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేశాక ప్యాన్ ఇప్పుడు పక్కకు దింపుకొని పూర్ణాన్ని మొత్తం ప్యాన్కి ఇలా స్ప్రెడ్ చేయండి. ఇలా చేయడం వల్ల త్వరగా చల్లారిపోతుంది. చల్లారాక స్టఫింగ్కి పర్ఫెక్ట్గా గట్టిపడుతుంది. ఇలా చల్లారాక ఇప్పుడు మీకు నచ్చిన సైజులో ఉండల కింద చుట్టేసుకుందాం. నాకైతే ఇక్కడ పావు కేజీ పప్పుకి 12 ఉండలైతే వచ్చిందండి. ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం 2 గంటల పాటు నానబెట్టుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ చూసారు కదా, మనం పిండిని 2 గంటలు నానబెట్టడం వల్ల ఎంత సాఫ్ట్గా అయిందో. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకోండి. మనం పూర్ణం ఎంతైతే తీసుకున్నామో దాంట్లో సగం పిండిని తీసుకోండి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ని తీసుకొని దానిపైన ఆయిల్ కానీ లేక నెయ్యి కానీ అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం బాల్స్లా చుట్టేసుకున్న పిండిని పెట్టి దానిపైన పూర్ణాన్ని పెట్టి ఈ పిండితో కవర్ చేసేయాలి. పైన ఎక్స్ట్రా పిండి కనుక వస్తే ఆ పిండిని తీసేసి చేతితో ఇలా ఈవెన్గా పలచగా ఒత్తుకోండి. చూసారు కదా, ఇక్కడ చూపించిన విధంగా ఇంత పలచగా ఒత్తుకోండి. ఇప్పుడు ఇంకొక పద్ధతిలో చూపిస్తానండి. ఇలా కవర్ పైన పిండి పెట్టి దానిపైన పూర్ణాన్ని పెట్టి అలాగే పిండిని కవర్ చేసుకున్నాక మనం చపాతీ చేసే రోలర్తో ఇలా స్లోగా బొప్పట్టులా చేసుకోండి. గట్టిగా మాత్రం ప్రెస్ చేసుకోవద్దండి. మెల్లిగా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేశాక ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అందులోకి 1 స్పూన్ దాకా నెయ్యిని రాసుకొని ఇప్పుడు ఈ బొప్పట్టుని వేసేసుకోండి. దీని అంచులకు నెయ్యి రాసుకొని కాల్చుకోండి. ఒక సైడ్ కాలాక మరొక సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోండి. ఇలా ఈవెన్గా బొప్పట్లను కాల్చుకొని పక్కకు పెట్టుకొని మరొక బొప్పట్టుని ప్యాన్ పైకి వేసేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో సేమ్ అన్ని బొప్పట్లను కూడా ఇలాగే కాల్చేసుకోండి.
పిండిని బాగా కలుపుకోవడం వల్ల బొప్పట్లు చూడండి ఎంత పొంగుతూ వస్తుందో. ఇప్పుడు ఇలా కాల్చుకున్న బొప్పట్లన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతే అండి, ఈ సింపుల్ టిప్స్తో బొప్పట్లను స్వీట్ షాప్లానే ఇంట్లోనే చేసేసుకోవచ్చు. అంతేకాదండి, పూర్తిగా చల్లారాక కూడా అదే సాఫ్ట్గా టేస్ట్గా ఉంటాయి. మరి ఈ వచ్చే దీపావళికి కానీ మరేదైనా పండగలకు కానీ బొప్పట్లను ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందని నాతో కమెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.